ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్. ఈ వర్డ్స్ మీరు కొత్తగా విన్నారు, చెప్తున్నా కొత్తగా విని ఉంటారు. విన్న వాళ్ళకి ఓకే డన్. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటంటే, ఒక పని చేస్తున్నాం, మనకి ఇప్పుడు ప్లెజరబుల్ అనిపిస్తుంది, కాకపోతే ఫ్యూచర్లో మిమ్మల్ని దెబ్బతీస్తుంది. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఆ పని చేస్తుర్రో మీకు ఇప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది, కాకపోతే ఫ్యూచర్లో మీకు మంచి జరుగుతుంది. మీ సక్సెస్ని డిటర్మైన్ చేసేది మీరు ఏం చూస్ చేసుకుంటుంది, మీ లైఫ్ నాశనం చేయాలా బాగుపడాలా డిసైడ్ చేస్తుంది. మీకు సక్సెస్ కావాలంటే డిలేడ్ గ్రాటిఫికేషన్. సో బ్రో, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటున్నాం, అసలు అది ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాక్లెట్ తిన్నారు, మంచిగా అనిపించింది, ఇప్పుడు మస్తు ప్లెజర్ అనిపించింది, కాకపోతే ఆ చాక్లెట్ వల్ల మీకు ఫ్యాట్ పెరుగుతుంది, మీ బ్రెయిన్ నాశనం అవుతుంది. ఆ షుగర్ వల్ల మీ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఫ్యూచర్లో అట్లే తిని 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 ఇంకోటి తినబుద్ధి అవుతుంది, తిని 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 మీరు ఫ్యాట్ అవుతారు. అప్పుడు మీరు బాధపడతారు. ఇది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు జిమ్ చేస్తారు, పెయిన్ ఉంటుంది, నొప్పి లేస్తుంది, నరాలు గుంజుతాయి. ఆ నొప్పి పడి 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 ఓవర్ ద టైం మీరు ఫిట్ అవుతారు, బాడీ బిల్డర్స్ అవుతారు. మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, మీరు తోపులు అవుతారు, అట్రాక్టివ్ అవుతారు. సో ఇది డిలేడ్ గ్రాటిఫికేషన్. మన లైఫ్లో మనం సక్సెస్ కావాలంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ని పక్కకి పెట్టి డిలేడ్ గ్రాటిఫికేషన్ ఎంచుకోవాలి. ఎట్లా చెప్తా. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, స్క్రోలింగ్. ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తే నీకు మంచి మంచి రీల్స్ వచ్చి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ టైం అయిపోతుంది, చూస్తుండే టైం ఎగిరిపోతుంది, మీ లైఫ్ కూడా ఖతం. సో ఈ స్క్రోల్ చేసే బదులు ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ ఉంటాయి యూట్యూబ్. ఎట్లా ఇన్స్టా బదులు ఇట్లా వెనక స్క్రైబ్ చేసి, ప్రతి ఒక్క ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది, యూట్యూబ్ ఆన్ చేసి ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ అని కొట్టి ఒక గంట పాడ్కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇబ్బందే ఉంటుంది, కానీ ఒక్కొక్క పాడ్కాస్ట్ తోటి మీరు నాలెడ్జ్ ఘోరంగా పెంచుకుంటారు. నిజంగా మీరు కొన్ని పాడ్కాస్ట్లని మీకు ఒక ఐడియా వచ్చిందనుకో, చెప్పలేం, ఆ ఐడియా మీరు బిజినెస్లో పెడితే మీరు మిలియనర్స్ అవుతారు కావచ్చు. సో ఏం చేయాలంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తోటి మీకు ఏం రావు, అమ్మాయిలు అబ్బాయిలు సాంగ్స్ పెట్టుకొని అని ఎవరితో మీకు ఏం రావు, చూస్తే కూడా మీకు ఏం రాదు. ఇంకా ఇవాళ రేపు అందరు ఎంత వీక్ ఉన్నారంటే, అమ్మాయిలు డాన్స్ చేస్తే వాళ్ళ కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్స్. సో ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ బదులు డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు మీరు స్క్రోల్ చేసే బదులు యూట్యూబ్కి వెళ్ళి ఎడ్యుకేషనల్ వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. మనీ కన్నా నాలెడ్జ్ గొప్పది, ఎందుకంటే నాలెడ్జ్ ఉందనుకో మనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. సో నాలెడ్జ్ ఎట్లా సంపాదించుకుంటారు? మీ చేతులు ఉన్న ఫోన్ని నాలెడ్జ్ కోసం యూజ్ చేసుకోండి, టైంపాస్ కోసం యూజ్ చేసుకోవద్దు. టైంపాస్ చేయండి, కానీ టైంపాస్లో కూడా మీకు నాలెడ్జ్ పెరగాలి. ఇన్స్టా స్క్రోల్ చేసే బదులు పాడ్కాస్ట్లో ఆడియో బుక్స్ ఉంటే ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది ఆ నాలెడ్జ్. ఈ సాంగ్స్ ఏం యూజ్ కావు. మీరు చూసే అమ్మాయిలు కూడా మీకు కండ్ల ముంగట కనిపించరు, ఎందుకంత సొల్లుగా రాసుకుంటున్నారు. సెకండ్ ఏంటంటే ఫుడ్. మీరంత ఇష్టంతో షుగర్ తినే బదులు మీకు నచ్చినట్టు హెల్తీ ఫుడ్ వండుకోండి. సరే మీ ఇష్టం. ఈ షుగర్ కేక్స్ అవి తినే బదులు చికెన్ తెచ్చుకొని మంచి చికెన్ ఫ్రై చేసుకోండి, లేదంటే తందూరి చేసుకోండి, లేదంటే తినేదే తందూరి చికెన్ తెచ్చుకొని తినరు. హెవీ ఫ్యాట్ కాదు, హెవీ కార్బోహైడ్రేట్స్, హెవీ షుగర్స్ తినే బదులు హై ప్రోటీన్ తినండి, మీట్ తినండి, బాగా మీట్ తెలంలో పన్నీర్ తినండి. ఇది ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, అది డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇంట్లో వాడుకునే బదులు సన్లైట్లో ఉండండి. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్. పడుకోవడం కూడా మంచిదే నన్ను అడిగితే, కాకపోతే మీ స్లీప్ ఇంపార్టెంట్. అట్లా అని చెప్పి పొద్దుంతా పడుకుంటే మీ సర్కేడియం రిథమ్ తగ్గుతుంది, స్లీప్ మిమ్మల్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇంట్లో టైంపాస్ చేసే బదులు సన్లైట్లోకి వెళ్ళండి.
విటమిన్ డి తోటి మీ టెస్టోస్టెరాన్ పెరుగుతది. ఇది ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. అది డిలేడ్ గ్రాటిఫికేషన్. సో, లాస్ట్ చెప్పాలనుకుంటేందంటే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు మీకు ప్లెజర్ అనిపిచ్చేది ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. లాంగ్ టర్మ్‌లో ప్రెషర్ అనిపిచ్చేది డిలేడ్ గ్రాటిఫికేషన్. జిమ్ చేస్తుంటే జిమ్‌లో ఇంకా పిచ్చిలేస్తది. చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలనిపిస్తది. అది డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్‌కి గిల్ట్ ఫీలింగ్ వస్తది. డిలేడ్ గ్రాటిఫికేషన్ గిల్ట్ ఫీలింగ్ ఉండది. జిమ్ చేసేటోడు స్వీట్ తిన్నాడనుకో ఇప్పుడు మనం అప్పుడు ప్లెజర్ ఫీల్ అయితాడు. కానీ కొద్దిసేపు తర్వాత ఎందుకు తిన్నారా క్యాలరీసు మళ్ళా పొట్టొస్తది. తినకపోతే అయిపోతుండే అని అనిపిస్తది. రేపు ఎగ్జామ్ ఉంది. చేసిర్రు స్క్రోల్ చేసినంత సేపు మంచిగానే ఉంటది. స్క్రోలింగ్ అయిపోయినంక ఎగ్జామ్ టైమ్ దగ్గరకొస్తది. అబ్బా! టైమ్ వేస్ట్ చేసినారా గిల్ట్ ఫీలింగ్ ఉంటది ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ తోటి. డిలేడ్ గ్రాటిఫికేషన్ తోటి గిల్ట్ ఫీల్ ఉండది. ఇప్పుడు నువ్వు జిమ్ చేసి ఒక 2 ఇయర్స్ తర్వాత నీ ఫ్యూచర్ అనుకుంటావు. అబ్బా! నేనప్పుడు మంచిగా కష్టపడ్డా కాబట్టే నేను ఇప్పుడు ఇంత మంచి బాడీ బిల్డ్ అయినా. సో, ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్‌ని పక్కకు పెట్టి డిలేడ్ గ్రాటిఫికేషన్ మీద ఫోకస్ చేయండి. జాయిన్ ద క్లబ్.